కానీ మీరు ఏం జేస్తుంటారు? నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. సో, అయ్యా మీ యొక్క దివ్యమైనటువంటి, సుందరమైనటువంటి ముఖాన్ని నాకు దర్శనం, ఆ యొక్క ముఖం యొక్క దర్శనాన్ని నాకు కలిగిస్తారు. మీ యొక్క దివ్య మాల, మీ యొక్క మాల కంఠంలో ఉండేటువంటి మాల యొక్క దర్శనం నాకు కలుగుతుంది. ఇలా నా యొక్క దృష్టికి శీతలత్వాన్ని, ఆనందాన్ని కలిగిస్తారు అని జెప్పి నమః పంకజ నేత్రాయ, నమః పంకజాంగ్రయే అని చెప్పి తర్వాత నెక్స్ట్ శ్లోకం. ఆ! చెప్పి తనంటుంది. ఏమంటుందంటే, మీ అమ్మకు మళ్ళే మీ అమ్మలు దేవకి, ముఖ్యంగా దేవకి. దేవకి లాంటి ప్రేమ నా దగ్గర ఏమి లేదు. కాకపోయినా సరే మీకు నా పట్ల చాలా ప్రేమ గాదు. ఏముంది? దయ. 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 ఎందుకంటే పాపం చిన్నప్పటి నుంచి కుంతి మహారాణికి ఉన్నటువంటి కష్టాలు ఎవరికీ లేవు పాపం. యువావస్థలోనే మొదటి కొడుకుని కోల్పోయింది. అంటే కోల్పోవడం అంటే తను